డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. మా పక్కింటి అమ్మాయి నేను ఇష్టపడ్డాము. ఒకరోజు ఇద్దరు అనుకోకుండా సెక్స్లో పాల్గొన్నాము. వెంటనే గర్భం రాకుండా నిరోధించే మాత్రలు మెడికల్ షాప్లో నుండి తెచ్చి వేసుకుంది. అయినా మాకు భయం తగ్గలేదు. ఒకవేళ గర్భం వస్తే మా పరిస్థితి ఏంటి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. గర్భం రాకుండా మరి మందులు వాడారంటే జనరల్గా రాదు. దాదాపు 10% రాదని చెప్పచ్చు. 99% 10% రాదు. లివోర్ నార్జెస్ట్రిన్ బిళ్ళలు ఉంటాయి. ఆ బిళ్ళలు వెన్న ఒక బిళ్ళ 12 కలిపి మరొక బిళ్ళ ఓన్లీ 2 tablets. ఆ 2 tablets వాడినట్లయితే ఇంకా గర్భం రాదు. ఒకవేళ వచ్చింది అనుకున్నాం, ఉంటే మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ అని బిళ్ళలు ఉన్నాయి. ఆ బిళ్ళలు ఏంటి? ఒకటి యాంటీ ప్రొజెస్టెరాన్ ట్యాబ్లెట్స్, రెండోది ప్రోస్టాగ్లాండిన్ ట్యాబ్లెట్స్. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి? ప్రొజెస్టెరాన్ హార్మోన్ బట్టి ప్రెగ్నెన్సీ గర్భం వస్తే కంటిన్యూ అవుతుంది. అందుకని మెన్సెస్ రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంది అనేది కన్ఫర్మేషన్ అయినట్లయితే వెంటనే మార్కెట్లో అబార్షన్ పిల్స్ ఉన్నాయి. ఆ అబార్షన్ పిల్స్ ఇచ్చి అది డాక్టర్ చూపించి ఆ పిల్స్ వేసుకున్నట్లయితే ముందేమో 4 పిల్స్ ఉంటాయి, 4 వేసుకోవాలి. అవి యాంటీ ప్రొజెస్టెరాన్ అన్నమాట. అవి వేసుకోవడం తర్వాత ట్యాబ్లెట్ దీనికి సంబంధించిన ప్రోస్టాగ్లాండిన్ ఆ పిల్స్ అంటే ఒక్కో రకం ఉంటాయి. ఆ రంగా చేసుకుంటే అది అబార్షన్ పిల్స్ అంటారు. ఈ అబార్షన్ పిల్స్ ఒకటి యాంటీ ప్రొజెస్టెరాన్, రెండోది ప్రోస్టాగ్లాండిన్ వేస్తే ఆ వేసిన తర్వాత కొద్ది గంటల్లోనే అబార్షన్ అయిపోతుంది. అంచేత మామూలుగా నెల దగ్గర తగ్గించి 3 వారాల్లో ఎప్పుడైనా వాడచ్చు. కొంతమంది 12 వారాల్లో కూడా పనిచేస్తుంది. అది అంతేం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన కన్ఫర్మ్ అయితే మాత్రం డాక్టర్ చూపించి అబార్షన్ పిల్స్ వాడండి. ఆల్ రైట్. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.